ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మికి మాటిచ్చిన శ్రీలత డివోర్స్ పేపర్లు పంపించింది ఎవరో చెప్తాను అని చెప్పి ఆ విషయం చెప్పకుండా వాళ్ళ తాతయ్యకి ఆరోగ్యం బాగలేదు అని మాట మార్చి చెప్పడంతో ఇక సీత అయితే రామలక్ష్మిని తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఇక రామలక్ష్మి కోపంగా శ్రీలతని అడుగుతుంది, ఎందుకు మోసం చేశారు, చెప్తానని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పారు అని అడుగుతూ ఉంటే, నేను చెప్తాను అని నన్ను నమ్మడం నీ తప్పు రామలక్ష్మి. అయినా ఆ సమయంలో నేను అలా చెప్పకపోతే నువ్వు సందీప్ని ఇరికించి వాడి భవిష్యత్తుని నాశనం చేస్తుండేదానివే కదా. అందుకే అలా చెప్పాను. నన్ను నమ్మడం నీ తప్పు. అయినా కపట ప్రేమను నటిస్తూ సీతని ఇంతకాలం ఇంత జాగ్రత్తగా నమ్మిస్తూ వచ్చింది ఇప్పుడు నా నోటితో నేను చెప్పడానికేనా? ఇక నువ్వు ఈ విషయంలో ఏమీ చెయ్యలేవు రామలక్ష్మి అంటూ శ్రీలత ఎవరికో ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి మాటలు వినిపిస్తుంది. ఆ శంకర్ గాడు దొరికాడా అని శ్రీలత అడుగుతూ ఉంటే అవతల వ్యక్తి అయితే, దొరికాడు మేడం, ఇప్పుడు నా కస్టడీలోనే ఉన్నాడని అవతల వ్యక్తి చెప్తూ ఉంటాడు. అయితే నేను చెప్పేంతవరకు వాడిని వదలొద్దని శ్రీలత చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. చూసావుగా, ఆ శంకర్ గాడు ఇప్పుడు నా కస్టడీలోనే ఉన్నాడు. ఇక శంకర్ గాడి విషయంలో నువ్వు ఏమీ చేయలేవు రామలక్ష్మి. అందుకే నేను నిజం చెప్పకుండా అలా చెప్పాను, తప్పేముంది? ఇక ఆ శంకర్ గాడి విషయంలో నువ్వు ఏమి చేయలేవని శ్రీలత చెప్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే, అత్తయ్య గారు మీరు మౌనంగా ఉంటే ఏమో అనుకున్నా గాని ఇంత పెద్ద ప్లాన్ వేస్తారని అనుకోలేదు అత్తయ్య గారు. మీ ప్లాన్ కి అక్కయ్య మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అయిపోయింది. ఏమక్కయ్య, ఇప్పటికైనా మా జోలికి రాకుండా ఉండొచ్చు కదా అని వల్లి అంటుంది. ఇక సందీప్ అయితే, చూసావా రామలక్ష్మి, అది మా అమ్మ పవర్ అంటే. ఇప్పుడు వెళ్ళి చెప్తావా మీ ఆయనకి మా గురించి? పో వెళ్ళి చెప్పు, నీకే చివాట్లు పెట్టి పంపిస్తాడు అని సందీప్ అంటూ ఉంటే ఇక శ్రీలత అయితే, అందుకే రామలక్ష్మి సీత మీద లేని ప్రేమను నటిస్తూ నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇక నువ్వు ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేడు అని శ్రీలత కూడా చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే కోపంగా వాళ్ళ వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీతాకాంత్ రూమ్ లో కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో చూసుకుంటూ ఉంటే రామలక్ష్మి లోపలికొస్తుంది. సీత రామలక్ష్మిని చూసి ఇక తను చాపాదిండు ఎత్తుకుని బయటికి వెళ్లబోతూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ని ఆపుతుంది. నీ మీద నాకెంత ప్రేమ ఉందో చూపిస్తాను అని చెప్పి అలా బయటికి వెళ్లిపోతే నీ ప్రేమ నాకెలా తెలుస్తుందండి? నీ ప్రేమని నాకు తెలియచేయాలి అంటే మీరు నాకు దగ్గరగా ఉంటేనే కదా మీ ప్రేమను అర్థం చేసుకోగలుగుతాను అని అంటుంది. ఇక సీతాకాంత్ అయితే, నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటావు అంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి అని అతను లోపలే పడుకుంటాడు. ఇక రామలక్ష్మి సీతాకాంత్ వైపే చూస్తూ ఉండడంతో, ఎందుకు నా వైపే చూస్తున్నావు, పడుకో నిద్రపో అని అంటాడు. ఇక రామలక్ష్మి అయితే సీతను అడుగుతూ ఉంటుంది, నా మీద మీకు ప్రేమ ఎప్పుడు కలిగింది, నేనంటే మీకు ఎప్పుడు ఇష్టం ఏర్పడిందో చెప్పండి అని అడుగుతుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో చెప్తూ ఉంటాడు, మొదటిసారి మన పరిచయం గొడవలతోనే స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలతోనే ఉండిపోకూడదు అనుకున్నాడో ఏమో ఆ భగవంతుడు మనిద్దరిని ఒకటి చేశాడు. నువ్వు మా ఇంట్లో వాళ్ళ మీద చూపించే ప్రేమ వల్ల నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడము, ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవడంతో నువ్వంటే నాకు ఇంకా ఇష్టం ఏర్పడింది. అనుకోని పరిస్థితుల్లో నేను జైలుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎంతో కష్టపడి నన్ను బయటకు తీసుకొచ్చావు. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీని కూడా గట్టెక్కించావు, లాభాల బాట పట్టేలాగా చేశావు. నేను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బ్రతకాలని నువ్వు చేసిన పూజలు, నన్ను బ్రతికించుకోవాలి అని నువ్వు పడే తాపత్రయం వల్ల నీ మీద ప్రేమ మరింత పెరిగింది రామలక్ష్మి. ఒక్కటని కాదు కాని ప్రతి విషయంలో నా వెనుకుండి నాకు ధైర్యాన్ని ఇచ్చావు రామలక్ష్మి. నువ్వంటే నాకంత ప్రేమ ఏర్పడిందని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు. అది వింటూ రామలక్ష్మి చాలా సంతోషపడి మురిసిపోతుంది. ఇక శ్రీలత వల్లి మాట్లాడుకుంటూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషంగా దగ్గరకొచ్చి శ్రీలతను పట్టుకుని, చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనని శ్రీలతకి ముద్దు కూడా పెట్టేస్తుంది. రామలక్ష్మి ప్రవర్తనకి బిత్తరపోయిన శ్రీలత అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమా కల? అక్కయ్య ఒకసారి నన్ను గిల్లు అంటుంది. రామలక్ష్మి అయితే 2 చేతులతో గిల్లేటప్పటికీ ఇక ఒక్కసారిగా అరిచి, అవును ఇది నిజమే నిజమే అని వల్లి అయితే అంటూ ఉంటుంది. ఏం జరిగిందక్క, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని వల్లి అడగడంతో, ఏం లేదు చెల్లాయ్, మీరు చేసిన పని వల్ల నేను నా భర్తకి మరింత దగ్గరైపోయాను. నన్ను నా భర్తని ఎవ్వరూ విడదీయలేరని రామలక్ష్మి సంతోషంగా చెప్తుంది.
ఏంటక్కాయి నువ్వు చెప్పేది అని వల్లి అంటూ ఉంటే, మీరు డివోర్స్ పేపర్లు పంపించి మంచి పని చేశారు చెల్లాయ్, అది నాకు మంచిగా జరిగిందని రామలక్ష్మి చెప్తూ, అయినా ఆ శంకర్ గారితో నాకేంటి పని, శంకర్ గారిని నువ్వు దాచిపెట్టినంత మాత్రాన నేను నీ గురించి నీ గుట్టుని బయట పెట్టలేనా ఏంటి, నాకు కావాల్సినన్ని మార్గాలున్నాయి అని రామలక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లి శ్రీలత వైపు చూస్తూ, అత్తయ్య గారు, మనం పని కట్టుకుని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నామా ఏంటి, నాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. సీతాకాంత్ స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి రామలక్ష్మి 4-5 చీరలు పట్టుకుని డోర్ దగ్గర నిలబడుకుని ఉంటుంది. సీత రామలక్ష్మి వైపు చూసి, అదేంటి, నేను స్నానం చేసి వచ్చేటప్పటికి నా బట్టలు పట్టుకొని నిలబడుకుని ఉండేదానివి, ఇప్పుడు చీరలు పట్టుకొని నిలబడ్డావేంటి, కొంపదీసి చీరలు కనుగట్టుకోమంటావా ఏంటి అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే, చాలండి జోకులు భలే వేస్తున్నారు, ఈ చీరల్లో ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో చెప్పండి అని అడుగుతుంది. నేను ఏ రోజు మిమ్మల్ని ఏ డ్రెస్ లో చూడాలనుకుంటానో ఆ డ్రెస్సే పట్టుకుని మీరొచ్చే లోపల ఎదురు చూస్తూ ఉంటాను కదా, అలాగే నేను ఏ చీర కట్టుకుంటే బాగుంటాను అని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతుంది. ఇక దానిలో నుంచి ఒక చీరని సెలెక్ట్ చేస్తే ఇంకా రామలక్ష్మి ఆ శారీ కట్టుకుంటుంది. ఇక శ్రీలత, సందీప్, వల్లీలైతే రామలక్ష్మి ఏం చేయబోతుందో అర్థం కాక ఏం చేస్తే ఎలా ఇరుక్కుంటామో అని భయపడిపోతూ ఉంటారు. రామలక్ష్మికి వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఏదో విషయాన్ని ఫోన్లో చెప్తాడు. ఇక రామలక్ష్మి అయితే అవునా అని మాట్లాడుతూ ఉంటుంది.